మంగమ్మ గారు. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. నమస్తే. ఎక్కడున్నారు మీరు? అమ్మా పందిరి ముహూర్తం చూడమంటే ఇప్పుడే మీ వియ్యాల వారింటికి వచ్చాను. ఆహా, అక్కడ బాధ్యతలు కూడా మీరే తీసుకున్నారా? అంతా తమ దయ. చెప్పండి అమ్మా, ఏమిటి ఫోన్ చేశారు? ఏం లేదు, చిన్న సందేహం వచ్చింది, తీర్చుకుందామని. ఎంత మాటమ్మా, తమరి సందేహం తీర్చేంతటి వాడినా? ఎంతైనా శాస్త్రం చదివిన వారు కదా. విషయం ఏమిటమ్మా? ఏం లేదు పంతులు గారు, సీత పుస్తెల్లో 5 క్యారెట్ల ఒరిజినల్ పెడదాం అనుకుంటున్నాను. సీత జాతకం మీ దగ్గర ఉంది కదా, ఒకసారి చూసి ఒరిజినల్ పెట్టచ్చో లేదో చెప్తారా? తప్పకుండా అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ చేస్తాను. మళ్ళీ మీరు ఫోన్ చేయటం ఎందుకు, నేను లైన్లోనే ఉంటాను. చూసి చెప్పండి. అలాగేనమ్మా. అమ్మా, సీతా మహాలక్ష్మి పెద్ద వజ్రం. అందుకే తమరింటి కోడలవుతోంది. ఒక్క వజ్రం ఏమిటమ్మా, 100 వజ్రాలు పెట్టొచ్చు. మరకత మాణిక్యాలు ఏవైనా ఆవిడ జాతకానికి భేషుగ్గా సరిపోతాయి తల్లి. మంచిది. ఇదిగో పంతులు గారు. అమ్మా, ముహూర్తం అక్కడ చూసినా తాంబూలం నేను పంపిస్తాను. అక్కడ మీరేం తీసుకోకండి. అలాగేనమ్మా. మంచిది. నిక్షేపంగా పెట్టచ్చన్నారు, సరేనా? మంచి మనసుతో చేస్తే ఏవి అడ్డురావంటారు. ఏంటి పంతులు గారు, వజ్రాలు వైఢూర్యాలు అంటున్నారు? మంగమ్మ గారు మీ అమ్మాయికి చేయించే మంగళసూత్రానికి వజ్రం పొదిగిస్తున్నారట. జాతకానికి వజ్రం పెట్టొచ్చా లేదా అని అడుగుతున్నారు. పెద్దవారు ఏదైనా భారీగానే ఆలోచిస్తారు కదా. వాళ్ళు భారీగా ఆలోచిస్తే మనకి భారం పడుతుంది. 5 క్యారెట్ల వజ్రం అంటే 10-15 లక్షలు అవుతుంది. వజ్రం లేకపోయినా మంగళసూత్రమైనా కాస్త పెద్దది చేయించాలి. కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించగల సమర్థురాలు మంగమ్మ గారు. ఆ ఇంటికి కోడలవ్వటం మీ అమ్మాయికి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఈ జన్మలో ఏ కష్టం రాని ఒక మంచి ముహూర్తం చూసి పెట్టాడు పంతులు గారు. అలాగే. అక్క, నీకు ఫోను. ఎవరో చూడు. హలో సీత, ఆ రఘురాము వెళ్ళి తీరాల్సిందే అంటున్నాడు. నువ్వు లీవ్లో వెళ్ళి వాడు లాంగ్ లీవ్లో వెళ్తే మొత్తం వర్క్ ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఒకసారి వాడితో మాట్లాడితే బాగుంటుంది. అతని పని అతనికి అంత అర్జెంట్ అయినప్పుడు ఎవరు చెప్తే మాత్రం ఎలా ఆగుతాడు? వెళ్తే వెళ్ళనివ్వండి సార్. నేను ఒక పని చేస్తానులేండి. పెళ్లికి ఇంకా 2 రోజులు ఉందనిగా తప్ప మిగతా రోజుల్లో ఏదో ఒక టైంలో వచ్చి ప్రోగ్రామ్ నేను రికార్డ్ చేసి పెడతాను. ఎందుకక్క రఘురామ్ లీవ్ లో వెళ్తున్నాడు? నీకు అవసరమా? ఏంటి సీత?
సారీ సార్, మిమ్మల్ని కాదు స్వర్ణని. ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుందేమోనని. కాకుండా చూస్తానులేండి. సరే సీత, ఇవాళ వస్తున్నావు కదా? సరే సార్, వస్తాను. సరే సీత, బాయ్. బాయ్. ఏంటక్క, రఘురామ్ గారికి అంత అర్జెంట్ పనుందట? అదతని పర్సనల్. మనం డీటెయిల్స్ ఎలా అడుగుతాం? నీ కొలీగ్, పైగా మన ఫ్యామిలీ ఫ్రెండ్, నీ పెళ్లి కొండకుండా వెళ్ళడం ఏంటి? నేను కూడా ఉంటే బాగుంటుందనే అంటున్నాను. కానీ అతని పని నా పెళ్లి కన్నా ముఖ్యమైనది అయి ఉంటుంది. అందుకే ఉండడం కుదరడం లేదేమో. సీత గారు ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి సీత గారు. చెప్పాల్సింది సీత గారు కాదు, మీరు. ఏంటి స్వర్ణ? పర్వాలేదే, మేం గుర్తున్నామే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అలా ఇలా కాదు, వివరంగా మాట్లాడాలి. పార్క్ వస్తారా? ఏం మాట్లాడాలి? వస్తారా రారా? వస్తాను. అయితే 10:30 కల్లా పార్క్ లో ఉండాలి. అలాగే. అమ్మా అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళి లీవ్ పెట్టేసి వస్తాను. అలాగే, తొందరగా వచ్చే. అలాగేనమ్మా. ఏంటి స్వర్ణ, ఏదో మాట్లాడాలని రమ్మన్నావు? మీరు వెళ్తున్నారని తెలిసి రమ్మన్నాను. ఏంటి నువ్వనేది? మీరు చేస్తున్న పనేంటి అని నేను అడగాలి. నేనేం చేస్తున్నాను? రఘురామ్ గారు, మా అక్క పెళ్ళని మీకు తెలుసు కదా? తెలుసు. తెలిసి లాంగ్ లీవ్ లో ఎలా వెళ్తున్నారు? అలాంటి అవసరం వచ్చింది. చూడండి, అక్క ఫ్రెండ్ గా మాకు పరిచయం అయ్యారు. అమ్మ తిట్టినా అరిచినా పెద్దగా పట్టించుకోకుండా ఎన్నో విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. నిన్నగాక మొన్న మా నాన్నకి ఆపరేషన్ అయినప్పుడు మా మనిషిగా మాకెంతో అండగా ఉన్నారు. అయిన వాళ్ళకంటే కావలసిన వాళ్ళయ్యారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు స్వర్ణ? మీరు అక్క పెళ్లికి లేకుండా వెళ్తున్నారన్న బాధ నేనే కాదు, అక్క కూడా చాలా బాధపడుతుంది. ఏంటి స్వర్ణ నువ్వనేది? అక్క పెళ్లికి మీరుంటే బాగుంటుందని ఉంది. కానీ మీ పని ఎంత ముఖ్యమో అని అడగలేకపోతుంది. వీలైతే మీ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా? అక్కకే కాదు, మీరు మా ఇంట్లో అందరి అభిమాని అయ్యారు. మా ఇంట్లో మనిషి అయ్యారు. మీరు పెళ్లికి లేకపోతే ఎలా? అక్క మేము ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పకుండా పెళ్ళయ్యేదాకా ఉండాలి. ప్లీజ్ అండి. మీ పని అక్క పెళ్ళైన తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు కదా? ఏంటండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ కాదు, మా అక్క రిక్వెస్ట్ అనుకోండి. తన వల్ల ఎవరూ ఏ ఇబ్బంది పడకూడదని మిమ్మల్ని ఉండమని అడక్కపోవచ్చు. తన సంగతి మీకు తెలుసు కదా? ఈ పెళ్ళయ్యేదాకా ఉండండి రఘురామ్ గారు. ఏంటి స్వర్ణ, మీ మనిషిని అని చెప్పి మళ్ళీ ఎంతగా బతిమలాడాలా? మీరు ఉండేట్టుగా లేరు, అందుకే బతిమలాడుతున్నా.
అవసరం లేదు. సీత గారి మ్యారేజ్ అయ్యేంత వరకు ఉంటాను, సరేనా? మెనీ మెనీ థ్యాంక్స్ రఘురామ్ గారు. ఒకసారి మీ మొబైల్ ఇలా ఇవ్వరా? ఎందుకు? అర్జెంటుగా ఈ హ్యాపీ న్యూస్ అక్కకి చెప్పాలి. ఇవ్వండి. ఏమైంది స్వర్ణ? అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది రఘురామ్ గారు. ఇంటికి వెళ్ళాక చెప్తువు గాని, వెళ్దాం పదా. మ్మ్. సీతా మహాలక్ష్మి పెద్ద వజ్రం. ఒక్క వజ్రం ఏమిటమ్మా, 100 వజ్రాలు పెట్టొచ్చు. అంత ఘనంగా ఆవిడ మంగళసూత్రం చేయిస్తుందా? మా తాహతుకి తగ్గట్లు సీతకేమైనా పెడదామంటే ఆవిడ మమ్మల్ని ఏమీ పెట్టనివ్వదు. ఉన్న ఒక్క అవకాశం మంగళసూత్రం పెట్టడమే. కట్నం ఎలాగూ ఇవ్వడం లేదు కాబట్టి శక్తికి మించిందైనా కాస్త పెద్ద మంగళసూత్రం చేయించాలి. అవును, మా అమ్మిచ్చిన చెవి కమ్మలుండాలే, ఆ విషయమే మర్చిపోయాను. ఆ కమ్మలు కలిపి మంగళసూత్రం చేయించాలి. సావిత్రి, ఇవి మా అమ్మమ్మ పుస్తలు పెట్టి మా అమ్మ నాకు చేయించిన చెవికమ్మలు. వీటితో నువ్వు నీ పెద్ద కూతురికి నా గుర్తుగా పుస్తె చేయించిపెట్టు. మనవరాలి పెళ్లి చూడలేని అమ్మమ్మ ఆత్మకి తన పెళ్లి చూసిన ఆనందం కలుగుతుంది. అమ్మా, నీ మనవరాలి పెళ్లి దాని అత్తింట వజ్రం పెట్టిన పుస్తె చేయిస్తున్నారు. నేను దీన్ని కరిగించి నీ ప్రేమ రంగరించిన పుట్టింటి పుస్తగా పెడతాను. సావిత్రి, పలికితే గొంతు బాధని గుర్తుపడతానని నిద్ర నటిస్తున్నావా? మీ అమ్మ చెవి కమ్మలకి కదలిక వస్తుంది కదూ. ఆమె కోరిక తీరబోతుంది కదూ. నా మనవరాలు అని మురిసిపోయేది. ఆమె ఆత్మ తృప్తిపడే రోజులు దగ్గరికొచ్చాయి.
బాబు చెప్పండి మంచి సూట్స్ చూపించు. ఇదిగమ్మా. ఆ వైట్ తీయండి. ఆ వైట్ తీయండి. సాకేత్, ఈ సూట్ మీకు చాలా సూపర్ గా ఉంటుంది. వైట్ కదా, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఆ పసుపు పారాని కళ్యాణ తిలకం దిద్దగానే మరకలయ్యి ఉన్న డిగ్నిటీ ఊడ్చుకుపోతుంది. సాకేత్, ఆ స్నఫ్ కలర్ చూడరా, చాలా బాగుంటుంది. అవును గ్రాని, చాలా బాగుంటుంది. మీ సెలక్షన్ మీరు చేసుకునేటప్పుడు నన్నెందుకు తీసుకొచ్చారు సాకేత్? కరెక్ట్ క్వశ్చన్ అడిగింది. నువ్వు సూపర్ సెలక్షన్ చేస్తావని నిన్ను రమ్మన్నా. ఇలా చీప్ సెలక్షన్ చేస్తావని నాకు తెలియక వైట్ ఎంతో నీట్ గా ఉంటుంది. సీత రైట్ సెలక్షనే చేసింది, నువ్వే వంక పెట్టావు. నేనేం లేని వంక పెట్టలేదుగా, దానిలో ఉన్న ప్రాబ్లం చెప్పానంతే. అసలు ప్రాబ్లమే నువ్వు అర్థం చేసుకోలేక ఫీల్ అయిపోతే ఎలా సీత? మాకు చేతనైంది అదొక్కటే కదా అమ్మమ్మ గారు.